హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ రమణి కళ్యాణం టీమ్‌తో మనం ఉంటున్నాము. సో, వి విల్ బి హావింగ్ ఎ నైస్ గ్రూప్ చాట్ అబౌట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో, విల్ స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు. అది తోసేసింది మొత్తం. మమ అనిపించావు. ఈ రమణి నీదే కళ్యాణం కాబట్టి అవును. పెళ్లి కొడుకు. సరే, నేను ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను మీతో. మీకు ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ ఎందుకంటే హ్యూమన్స్ కన్నా ఇంకో కొంచెం హెవీ క్యారెక్టర్ కదా మీకు. యూ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్ యూఆర్ హోల్డింగ్ అ హెవీ ప్లాట్ కానీ యూ హ్యావ్ టు ప్రిటెండ్ టు బి సమ్ అదర్ ఎమోషన్. సో హౌ వాస్ ఇట్ టు ప్లే సచ్ ఎమోషన్? మంచి అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడే అనుకున్నా కొంచెం బరువైన పాత్ర. రాసుకుంటాం ఆ క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేసి నన్ను అనుకున్నందుకు ఆ రోజు చెప్పా థ్యాంక్స్ అండి, మంచి క్యారెక్టర్ అనుకున్నారు, వెరీ గుడ్. ఏమైనా ఒక దీంట్లో సినిమాలో ఏంటంటే నా కోసం కష్టపడ్డ హీరోకి అలా అవటం అనేది ఇంకా ఎమోషన్ కనెక్ట్ అవటానికి అవన్నీ బాగా ఇంజెక్ట్ చేయించుకున్నారు డైరెక్టర్ గారు. చేశారండి థీమ్ అంతా. చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా మీకు ఎట్లా ఉంటుంది? ఈ కంటెంట్, ఎందుకంటే ఇది కొంచెం అందరూ చెప్తున్నారు డిఫరెంట్ కంటెంట్ తీసుకెళ్ళి ఛాలెంజ్ అంటే, అవును, మీకు అది ఎట్లా ఉండేది విన్నప్పుడు స్టోరీ? అదే అన్నా నేను. ఏంటి సార్ కాగుడు ఎంత మీద పడ్డారు, కళ్ళు కాళ్ళు. బాగుంది అంటే తను చూడలేదు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని, అయినా కానీ తను లవ్ చేయటం మధ్యలో సరే ఇప్పుడు మొత్తం కథ అంతా మళ్ళీ ఇదైపోద్ది. అదే భయం వేస్తుంది కూడా. అంటే రేర్గా వచ్చాయి అనమాట. అంటే ఒక సిరివెన్నెల ఉంది, సిరివెన్నెలకి వచ్చేసరికి మన సినిమాలో కూడా ఆ క్లైమాక్స్ ఒక 20 minutes చాలా ఎమోషనల్గా చాలా బాగుంది. కాపం అనిపిస్తూ ఉంటుంది క్యారెక్టర్ని చూస్తూ ఉంటే. సరే జరుగుతూ ఉంటాయి కాబట్టి సినిమా యాక్సిడెంట్తో మొదలవడం యాక్సిడెంటల్గా ఫినిష్ అవ్వడం చాలా బాగుంది. మీరు ఎక్కువ రివీల్ చేస్తారు. సినిమా ఓపెనింగ్ కనీసం నాలాంటి వాళ్ళు కొంచెం నిదానంగా వచ్చే వాళ్ళకి ఆ యాక్సిడెంట్ మిస్ అవుద్ది కదా, ఓహో అయ్యి ఉంటుంది స్నేక్ పిక్. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ రామ్ జగదీష్ గారు. నేను ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఐ ఫెల్ సో హెవీ. సో వెన్ డైరెక్టర్ గారు మీతో ఈ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా మీకు ఇట్లాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు? ఇట్లాంటి టు అండర్స్టాండ్ దట్ ఎమోషన్ అండ్ టు రైట్ ఇట్ ఇన్ అ వే యూనో ఫర్ ద ఆడియన్స్ ఇన్ ఆల్సో ఇన్ ఎంటర్టైనింగ్ వే. Yeah. The first interesting thing is that only. That itself is the interesting point. Me and both felt the same. అంటే రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, బట్ ఇదేదో వినంగానే ఒక ఛాలెంజింగ్ అనిపించింది. అరే సంథింగ్ ఇస్ దేర్ ఇందులో. అంటే ఒక కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే వినగానే ఫన్ నవ్వొస్తుంది, ఇదేంటిది కామెడీ సినిమా అని అనిపిస్తుంది. బట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో కామెడీ ఫిల్మ్. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగానే చెప్పాలి. కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ఫన్ ఎపిసోడ్స్తో సినిమా రాయాలి అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. తీసుకోవాలి ఇదేదో చెయ్యాలి అని అనిపించి, బట్ ఇన్ ద ప్రాసెస్ వీ గాట్ క్యారీడ్ అవే అంటే క్యారెక్టర్స్తో ట్రావెల్ అవ్వడం అది అలాంటివి జరిగింది. వీ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ థియేటర్లో ఆడియన్స్ అట్లా ట్రావెల్. ఇంకొకటి, ఎట్లా మీరు అట్లా ఇట్లా ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్గా ఫీల్ అయ్యారు టు రైట్ దిస్? ఎట్లా హౌ యూ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్? వాట్ వుడ్ బి ద హోంవర్క్? విజయ్ బ్రో, దట్ ఈస్ ఫ్రమ్ ఎస్ఎస్ విజయ్. అంటే కథ తీసుకొని వచ్చినప్పుడే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రిసైజ్ అనమాట. విజయ్ ఐడియా చెప్పినప్పుడు మేము క్లియర్గా ఏం చెప్పాము, లేదు బ్రో ఈ సినిమాలు తెలుగులో ఆడవు, మన వాళ్ళు రకాలు కావు, ఇట్లా కాదు అని చెప్పి మేము క్లియర్గా ఉన్నాం. లేదు విజయ్ వాజ్ వెరీ ప్రిసైజ్ అనమాట, ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండదు, ఈ మార్చొద్దు. అప్పుడు చెప్పాం ఓకే యూ విల్ డూ వన్ థింగ్, ఎనర్జెటిక్గా చేద్దాం. వాళ్ళ వరకు వాళ్ళకి ఏమంటారు ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఇన్నర్గా ఉండదుగా. చూసేవాడు అనుకుంటాడు మనకు ఉంటుంది రిసెప్టెన్స్, చూసేవాడికి వాడికి ఉండదు కదా అని చెప్పి వి థాట్ ఎనర్జెటిక్గా డిజైన్ చేద్దాం. ఆ థాట్ ఐడియా నుంచి ఏదైతే స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకుంటూ వచ్చామో ఇట్ జనరేటెడ్ త్రూ జకాస్ డైలాగ్స్ ఆల్సో కంప్లీట్గా. ఫస్ట్ అనుకున్నది అదే. అంటే ఈ క్యారెక్టర్స్ రెండు అంటే డిజేబుల్డ్ క్యారెక్టర్స్ కదా, ఈ క్యారెక్టర్సే వాళ్ళ డిజబిలిటీగా ఫీల్ అవ్వకపోతే బాగుంటుంది కదా, వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించాం. అండ్ ఫ్రమ్ దట్ ప్రాసెస్
కేమ్ అవుట్ ఎవ్రీథింగ్. అందుకే డైలాగ్ కూడా యాస్టేజ్ ఉంచాం, మన డిజబిలిటీని మనం డిజబిలిటీగా ఫీల్ అవ్వకూడదు. ఆడియన్స్ కూడా ఎక్కడో చోట అదే ఎక్కువ కనెక్షన్ అండ్ ఇదొక సింపతి సినిమా లేకపోతే అరే ఏదో ఇలా అని ఇలా కాకుండా వాళ్ళే ఫీల్ అవ్వట్లేదు, సో ప్రాబ్లం ఏంటి అని ఒక చిన్న థాట్ ఉంచండి, అది చాలా ఎప్పుడు ఎనీ టైం మనం ఎప్పుడు అట్లానే విట్నెస్ చేస్తాం. అంటే డిజబిలిటీ మీద సినిమా అంటే ఒక చిన్న ప్యాథోస్ సాంగ్ వచ్చేది ఒక emphasize చేయడానికి. ఆర్ట్ ఫామ్, ఒక హాఫ్ బీట్ సినిమా లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక డిజబిలిటీ ఉన్న వాళ్ళ సినిమాలని మనం అలాగే అయ్యో పాపం అనే చూస్తాం. ఈ సినిమాని అయ్యో పాపం అని చూడకూడదు ఎవరు అనుకున్నాం. సింపతి అనేది మెయిన్ ఉండకూడదు, వాళ్ళకి వేరే కబుర్లు ఉన్నాయి, ఆ కథ చెప్పాలి కానీ సింపతి అయితే ఎక్కువ ఉండకూడదు. సింపతి లేకుండా ఎంటర్టైనింగ్గా చెప్పేది ఏ టైం ఇట్లాంటి ఛాలెంజ్ కూడా ఏంది ఇట్లా ఇష్టపెట్టి సినిమా చేస్తే వర్కౌట్ అవుతారు ఉంటారు. స్టోరీ మీద నమ్మకం ఉంది కానీ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఎట్లా చేయాలి అనేది అంటే అప్పుడు మొత్తం గురించి కూర్చొని ఇలా అప్పుడు జరుగుతూ నెక్స్ట్ రోజు అంతా కూర్చొని ఇలా డివైడ్ చేద్దాం ఎలా చేద్దాం రిలీజ్ మీద ఎక్కడ ఉన్నా తర్వాత సార్ ఈ పాయింట్ ఎక్కడ మీరు యూఎస్లోనే ఫస్ట్ ఏం చేసాను మొత్తం ఇంగ్లీష్ లో రాసుకున్నాను మొత్తం అంతా ఫస్ట్ సార్ చేరాడు ఇంగ్లీష్ లో రాసేసుకున్నాను. అదే సెన్సిబిలిటీస్కి ఏమో అక్కడ సెన్సిబిలిటీస్ ఉంటాం, తెలుగు నేటివిటీ మార్చాలి అది దేశంలో. అది కొంచెం ఏంటంటే కొంచెం సెన్సిబిలిటీ ఇక్కడ రాయడానికి కొంచెం ఉంటుంది, ఫిల్మెంట్ ఉన్నది, ఆ కష్టం ఇది. అప్పుడు ఇది జగదీష్ యువరాజాలు వచ్చిన తర్వాత ఆ పాట అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట. సరే అవుట్కు ముందు రాశాడు నా కొట్టిన తర్వాత ఇంకేం చేయడానికి లేదు నాకు. అయితే నా సినిమాకి రాస్తాడు, రాస్తారు, ఎవరిని వదిలేదు. ఆ టైం లేదని చెప్తే కుదరదని చెప్తున్నావు. అందుకే టైం సెట్ చేస్తా. వీళ్ళంటే మీ ఫ్రెండ్స్ సార్? ఫ్రెండ్స్ అయిపోయారండి అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ అయ్యి ప్రాజెక్ట్ ముందు కాదు, ఈ ప్రాజెక్ట్ రమణి కళ్యాణం మేడస్ డిస్కషన్ స్టేజ్, ఆ ట్రావెల్ ఏదైతే ఉందో అది డైరెక్టర్లు కూడా మీరు అలాగనే పట్టుకున్నారు. అది అది స్టోరీ మొత్తం అంతా అనుకుంటున్నప్పుడు పెళ్లి సాంగ్ కావాలి అన్నప్పుడు యువరాజు నాకు లోపల ఉండేది అనమాట. సీతా కళ్యాణ్ అది వంచడం పుణ్య తర్వాత ఒక సీతా కళ్యాణ్ సాంగ్ సోలోలో ఆ వీరుని కొట్టుకుంటే బాగుంటుంది అని కరెక్ట్గా సింక్ అవుతుంది అంటారు కదా. కరెక్ట్గా ఒకసారి అనుకున్నాం కదా, అది వచ్చిన తర్వాత వెంటనే ఇల్లు కనుక్కు వెంటనే ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి ఆయన కలిసి వచ్చి ఏంది బాబు నువ్వు సడన్గా అక్కడి నుంచి ఇంత దూరం వచ్చేసి ఐ ఫ్లూ అండ్ లైక్ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఆల్ ది సో అండ్ హీ ఇమ్మీడియట్ లైక్ ఫస్ట్ పాయింట్ వినగానే మీరు